పోలవరం పూర్తయితే మనమే ఇతర రాష్ట్రాలకు నీళ్లు ఇవ్వచ్చునన్నారు సీఎం చంద్రబాబు. పోలవరం లేకపోవడం వల్ల 3000 టీఎంసీలు సముద్రంలోకి పోతున్నాయన్నారు. మొదటగా ప్రారంభించింది పట్టిసీమ ఎత్తిపోతల 10 ఏళ్లు బ్రహ్మాండంగా పనిచేస్తుందన్నారు. నల్లమల సాగర్ ఎవరికీ నష్టం లేని ప్రాజెక్టు అని తెలంగాణకు కూడా చెప్పామన్నారు. కాళేశ్వరం ఏపీకి పైన ఉంది. విభజన తర్వాత ప్రాజెక్టు కట్టారు. మనం అభ్యంతరం చెప్పలేదు అన్నారు. ఇవాళ మనం చేపట్టిన ప్రాజెక్టు కింద ఉంది. వాళ్లు వదిలిపెట్టిన నీళ్లే పోలవరానికి వస్తాయి. సముద్రంలోకి పోయే నీటిని మనం వాడుకుంటే అభ్యంతరం ఏంటన్నారు. 87% పోలవరం పనులు పూర్తి చేశామని, వచ్చే మార్చికి పోలవరం పూర్తవుతుందన్నారు. వచ్చే జూన్ లోపు ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామన్నారు. తెలుగు జాతి ప్రయోజనాల కోసం అభ్యంతరాలు ఉండకూడదన్నారు. తెలుగు జాతి ఒక్కటే, అందరం కలిసి పని చేసుకుందామని చెప్పానన్నారు చంద్రబాబు. సిఐఐ సదస్సు పెట్టుబడులన్నీ కార్యరూపం దాల్చితే సుమారు 16 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. జగన్ హయాంలో పాలన గాడి తప్పిందని, కూటమి అధికారంలోకి వచ్చాక సుపరిపాలన ద్వారా 2025 ఏడాది మంచి ఫలితాలనిచ్చింది. ప్రజల ఆశల్ని నిలబెట్టాం. వారిలో మళ్లీ విశ్వాసాన్ని కల్పించాం. అప్పు తీసుకునే వెసులుబాటు కూడా లేని పరిస్థితి నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడుతున్నామన్నారు.